పాస్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీ వాక్యం విన్నాను పాస్టర్ గారు. 14వ భాగం దేవునితో సదాకాలం కూర్చోనడం. పాస్టర్ గారండి, అసలు ఇప్పటి వరకు నేను విన్న వాటిలోని దేవునితో ఎలా నడవాలి అన్నదే నేను విన్నాను తప్ప, నా జీవితంలో ఫస్ట్ టైం వింటున్నాను పాస్టర్ గారు దేవునితో కూర్చోవడం అనేది. అసలు అంటే ఇది భావోద్రేకంతో నేను పంపిస్తున్న మెసేజ్ కాదండి పాస్టర్ గారు. మీరు చెప్పే ప్రతి మాట దేవుడితోని మాకు కనెక్ట్ చేస్తుందండి. దాన్ని బట్టి నేను చాలా ధన్యురాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి, రానున్న తరం వారికి అన్ని బ్లెస్సింగ్స్ గురించే వాక్యాలు దొరుకుతున్నాయి తప్ప, కానీ మేము దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి, దేవుని మాటల్లో మేము ఎలా ఎదగాలి, అసలు ఈ లోకంలో ఇంపార్టెంటా, దేవుడు మనతో సదాకాలం ఉండడం ఇంపార్టెంట్ అన్నది ఎక్కడ వినట్లేదండి పాస్టర్ గారు. చెప్తున్న ప్రతి వాక్యం నన్నైతే దేవుళ్ళు ఎదగడానికి చాలా ఉత్తేజపరుస్తుందని పాస్టర్ గారు. నన్ను నేను ప్రతిరోజు సరి చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతున్న వాక్యం పాస్టర్ గారండి. నేను చాలా ధన్యురాలని ఈ వాక్యం వినడానికి. మీ దగ్గర నుంచి ఇలాంటి ఎన్నో వాక్యాలు వినాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను పాస్టర్ గారు. మరొకసారి థ్యాంక్ యూ పాస్టర్ గారు. మమ్మల్ని దేవునిలో ఉత్తేజింపజేయడానికి మీరు ఈ వాక్యాలు పెడుతున్నందుకు, వినడానికి మాకు అవకాశాన్ని కల్పిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు.